సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి సిరప్స్ తాపేటప్పుడు మనకి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. కొన్ని సిరప్స్ ఇస్తూ ఉంటారు. అవి మనము ఒకవేళ ఇప్పుడు మల్టీవిటమిన్ సిరప్ ఒకటి అండ్ డి విటమిన్ సిరప్, ఇంకా ఐరన్ది ఏదైనా ఒక 2-3 సిరప్స్ అయితే మనకి డెలివరీ అయిన తర్వాత ఇంటికి ఇస్తూ ఉంటారు. సో వాటిని ఎప్పుడు పోయాలి ఏంటి అంటే పరిగడుపున పోయమని చెప్తూ ఉంటారు. సో పరిగడుపున పోయడం అని అంటే వాళ్ళకి నైట్ మొత్తం కూడా పాలు ఇస్తూనే ఉంటాం కదా. సో పరిగడుపు అనేది ఇంకా ఏముండదండి. కాకపోతే మీరు మామూలుగా వాళ్ళకి ఇంకా నైట్ అంతా పాలు ఇచ్చుకుంటూనే ఉంటారు కాబట్టి చిన్నపిల్లలకి పరిగడుపున పోయడం అంటూ ఏమీ ఉండదు. కాకపోతే మీరు సిరప్స్ పోసేటప్పుడు ఇప్పుడు మార్నింగ్ 8:30కి అలా మిల్క్ ఇచ్చారనుకోండి, 9:30కి అంటే 1 అవర్ అయినా గ్యాప్ ఇవ్వండి. 1 అవర్ మినిమం 2 అవర్స్కి ఒకసారి మనం ఫీడ్ అనేది ఇస్తూ ఉంటాం కదా. సో 8:30కి మీరు ఎర్లీ మార్నింగ్ 8:30కి మీరు పాలు ఇస్తే బేబీకి, దాని తర్వాత 9:30కి మీరు సిరప్స్ అనేవి తాపండి. అండ్ మధ్యలో గ్యాప్ కూడా 1 అవర్ ఉండాలి. సిరప్స్ తీసుకున్న తర్వాత వెంటనే పాలు అనేవి ఇవ్వద్దు. సో సిరప్స్తో వాళ్ళకి తేనిపొచ్చి మళ్ళీ కాసేపు ఆడుకున్న తర్వాత మీరు మళ్ళీ పాలు అనేవి ఇవ్వాలి. సిరప్కి పోయడానికి ముందు 1 గంట, సిరప్స్ తర్వాత 1 గంట, లేదంటే 1 అవర్కి ఫీడ్ ఇస్తుంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ అనేది ఇచ్చుకోండి. 8కి మీరు ఫీడింగ్ ఇస్తే 8:30కి సిరప్ తాపి 9 o'clockకి మీరు మళ్ళీ ఫీడ్ అనేది చేయాలి. సో ఇలా కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేసి సిరప్స్ని తాపడం చాలా మంచిది. సో పరిగడుపునే తాపాలంటే నైట్ మొత్తం పాలు ఇవ్వకుండా పొద్దున్నే తాపడం కాదు. సో పిల్లలకి పరిగడుపు అనేది ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా మనము 2 అవర్స్కి ఒకసారి మిల్క్ అనేది ఇస్తూ ఉంటాం కాబట్టి ఈ మిల్క్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి లేదంటే 1 అవర్కి మీరు టైం సెట్ చేసుకుంటారు కదా, 2 అవర్స్కి ఒకసారి మిల్క్ ఇవ్వాలని. సో ఒకవేళ 2 అవర్స్ కాదు 1 అవర్ అంటే మాత్రం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తూ మీరు సిరప్స్ అనేవి పోసుకోవచ్చు. ఏ సిరప్ అయినా సరే అండి, మధ్యాహ్నం టైంలో పోసిన సిరప్ అయినా ఇదే గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఈవినింగ్ అయినా ఇదే గ్యాప్, ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఇదే గ్యాప్. ఎక్కువ మనకైతే డి విటమిన్ సిరప్ అనేది ఎర్లీ మార్నింగ్ పోయమని చెప్తారు. సో దీనికోసం నాకు కామెంట్ అండ్ కాల్ కూడా వచ్చిందనమాట. సో దాని గురించే ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ సిరప్స్ గురించి చేయాలి అనేసి ఒక ఐడియా అనేది వచ్చింది. సో చాలామందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని సిరప్స్ విషయంలో. అందుకే మీకు ఈ డౌట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీ తర్వాత మనకి సిరప్స్ ఇస్తారు కదా, అవి ఏ టైంలో పోయాలి అండ్ పిల్లలకి ఇలా ఇస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేసి. అంటే ప్రాబ్లం అవుతుందా అని అంటే వాళ్ళకి సిరప్స్ వెంటనే పాలు ఇచ్చిన వెంటనే సిరప్ తాపడం, లేదా దాని తర్వాత సిరప్స్ తాపడం, సిరప్స్ తాపిన వెంటనే పాలు ఇవ్వడం, ఇలాంటివి చేస్తే అవి లోపల ఇబ్బంది పెడతాయి అన్నమాట. వాళ్ళకి అరుగుదల ఉండదు అండ్ వెంటనే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అండ్ తీసుకున్న పాలు అనేవి అరగవు. అండ్ వెనకటికి మనం అంటూ ఉండేవాళ్ళు అనమాట, అమ్మమ్మ వాళ్ళు తాతమ్మ వాళ్ళు, అలా పాలిస్తే వెంటనే సిరప్స్ పోస్తే విషం అవుతుంది అనేసి. సో ఇలా విరిగి ఇంకా లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఇలాంటివి తయారవుతాయి అన్నమాట. సో అందుకే కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.